उसको रिपोर्ट कर लो, कंप्लेंट रजिस्टर कर लो। बाद में नजदीक में पुलिस स्टेशन क्या है वो देख के आगे कंप्लेंट करो तो एफआईआर होता है। एफआईआर होने के बाद हमारे कमिश्नर साहब बीसी सज्जनार IPS साहब एक स्लोगन लिया, जागरूक हैदराबाद सुरक्षित हैदराबाद। वो मकसद है घर घर का जाने का, साइबर क्राइम प्रिवेंशन का मैसेज पहुंचना है। इसीलिए हम यहाँ आया IS सदन पुलिस स्टेशन के लिमिट्स फॉर ऑल द सिटीजन्स जमा हुआ है यहाँ। वो इसके बारे में वो अच्छा मदद करा हमें। पुलिस अच्छे प्रोग्राम ऑर्गेनाइज करा यहाँ, तो पूरा हमें डिस्कस कर दिया क्या करना है क्या नहीं करना है, साइबर क्राइम होने के बाद क्या करना है, पुलिस का मदद कैसे मिलता है, तो पूरा हमें बता दिया। हमारे रिक्वेस्ट है लोगों को ये मैसेज पूरा स्प्रेड करना है घर के लिए, फ्रेंड्स और कोवर्कर्स में ये पूरा मैसेज स्प्रेड करना है। इसलिए हम आया, ये पूरा प्रोग्राम अच्छा लगा। థ్యాంక్ యూ। ప్రతిజ్ఞ చేసి చేస్తే మళ్ళీ ఒకవేళ మనం తప్పు చేయాలనుకున్నా తయారు చేయడం జరిగింది। మా అందరం కూడా దాన్ని ఇప్పుడు నేను ముందు చదువుతాను, తర్వాత రైట్ హ్యాండ్ పైకి లేపి రైట్ హ్యాండ్ నేను అప్రమత్తంగా మరియు బాధ్యతాయుతంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను। నా పాస్వర్డ్లు, OTPలు మరియు బ్యాంకింగ్ సంబంధించిన ప్రైవేట్ సమాచారం ఇతరులతో పంచకుండా నేను జాగ్రత్త పడతాను। తెలియని నెంబర్ల నుండి వచ్చే వీడియో కాల్స్ని అంగీకరించడం మరియు డిజిటల్ అరెస్ట్ వంటి బెదిరింపు కాల్స్కు భయపడకుండా వెంటనే 1930 లేదా 100 నెంబర్కు సమాచారం అందిస్తాను। తెలియని వ్యక్తులు పంపే APK ఫైల్స్ను, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయను। ఏదైనా లింక్పై క్లిక్ చేసే ముందు లేదా ఏదైనా డేటాను ఆన్లైన్లో షేర్ చేసే ముందు నేను కొద్దిసేపు వేచి ఉండి ఆలోచిస్తాను। ఏదైనా సైబర్ నేరాన్ని గుర్తించిన వెంటనే 1930 లేదా cybercrime.gov.in కు నివేదిస్తాను। సురక్షితమైన మరియు సైబర్ అవగాహన కలిగిన డిజిటల్ సమాజాన్ని నిర్మించడంలో, ఇతరులకు కూడా అవగాహన కల్పించడంలో నా వంతు కృషి చేస్తాను। థ్యాంక్ యూ।